హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్విస్ మల్టీవర్స్. ఈరోజు మీరు క్రిస్పీ పాలక్ పకోడీ తింటే వేరే లెవెల్. నిజంగా చెప్తున్నాను, డామ్ షూర్ టీ స్నాక్ టైంలో మాత్రం ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేసేయాలండి. ఎలా చేయాలో ఏంటో నేను చెప్పేస్తాను. దీనికోసం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోండి. అలాగే అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని బాగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి కలిపిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 1 కప్పు శనగపిండిని తీసుకోండి. అది బాగా కలిసిన తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా అందులో యాడ్ చేసుకోండి. ఏదైతే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో నేనైతే 1 కట్టు పాలకూరని తీసుకున్నా. అది బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. ఆ పాలకూర నుంచి వచ్చే వాటర్ తోటి మనకి శనగపిండి మొత్తం బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇది పక్కన పెట్టుకుందాం. బాగా కలుపుకొని పెట్టుకున్నాక ఆయిల్ని హీట్ చేసుకుందాం. దీన్ని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనం మొత్తం అంతా ఈ పాలకూరని ఒక్కసారి కలుపుకుంటూ కొంచెం కొంచెంగా మనము ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకొని అది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక హై ఫ్లేమ్కి టర్న్ చేయండి. చాలా క్రిస్పీగా కుక్ అవుతుందండి ఇలా అయితే, ఎందుకంటే ఆకుకూరలో ఉన్న ఆవిరి మొత్తం పోయి క్రిస్పీగా తయారవుతుంది. ఇది బెస్ట్ టీ టైంలో అమేజింగ్ స్నాక్ అనమాట, డెడ్లీ కాంబినేషన్. ఖచ్చితంగా మీరు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.